ప్రజలు టీఆర్ఎస్ ను విశ్వసించారు కాబట్టే గులాబీ దళానికి ఇంత మంచి మెజార్టీ వచ్చిందని మెదక్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేయడమే తన లక్ష్యమన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. మేము ఏ రోజైతే నామినేషన్ వేసిన రోజే మా విజయం అని మాకు తెలుసు. ఎందుకంటే ఇది 100 రోజులు పరిపాలించినాం. మేము 100 రోజులలో ప్రజలు విశ్వసిస్తున్నారు. 100 రోజుల పరిపాలనలో కూడా ఎక్కడ కూడా ఏం మచ్చ లేకుండా ఈరోజు ప్రజలు పూర్తిగా దేశం మొత్తము తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తున్నది అనే దాని మీద యావత్తు ప్రజలు ఇక్కడ చూడడం జరుగుతున్నది. మన దేశమే కాదు, విదేశాలు కూడా ఈరోజు కేసీఆర్ గారి పాలన తెలంగాణలో ఉన్న ఏదైతే ఉద్యమాలు చేసి మేము సంపాదించుకున్న తెలంగాణను అదే విధంగా డెవలప్మెంట్లో కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుండో మా కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి ఆ డెవలప్మెంట్ చూస్తున్నారు. ఈరోజు మా యొక్క సీఎం గారి విజన్ ఏ విధంగా ఉన్నదో ఆ విజన్ చూసి ఈరోజు ప్రజలు ఈరోజు వ్యవసాయదారులే కానివ్వండి, కార్మికులే కానివ్వండి, ఉద్యోగాలు ప్రతి ఒక్కరు ఒకరని కాదు టోటల్గా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విజయం మాకు ముందే తెలుసు. కాబట్టి ఇంత ఓటింగ్ పర్సెంట్ తగ్గినా కానీ మాకు ఇంత మెజారిటీ రావడం మేము అందరినీ పేరున మేము అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఏదైతే అవకాశం వచ్చిందో మెదక్ జిల్లా అభివృద్ధిలో ముందుంటాము. ఖచ్చితంగా బంగారు తెలంగాణ సాధ్యంలో మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం సాధన కోసం మేము అందరం కృషి చేసి మీ ముందు రేపు ఒక ప్రణాళికలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా 100% అమలుపరిచే విధంగా మేము ఈరోజు డెవలప్మెంట్లో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విజయం అనేది ప్రజల విజయము, ప్రజల విశ్వాసంతో మమ్మల్ని ఎన్నుకుంది. కాబట్టి వాళ్ళకు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉండి డెవలప్మెంట్లో ముందుంటామని చెప్పడం జరుగుతుంది.